ఎగ్స్‌తో ఏదైనా టేస్టీ రెసిపీ చేయాలనుకుంటున్నారా? అలా అయితే ఇలా 2 ఎగ్స్ తీసుకొని చక్కగా బీట్ చేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. అలాగే పసుపు కొద్దిగా వేసుకొని ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా పైన వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి కడాయి వేడి చేసుకోవాలి. నాన్ స్టిక్‌ది వేడి చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇది ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకోవాలి. పైన ఇట్లాగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టిన తర్వాత మరొకసారి చూసుకోవాలి. తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి. తిప్పుకునే ముందు కొంచెం హాఫ్ టీ స్పూన్ ఘీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఘీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత జాగ్రత్తగా మనం ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. టేస్టీ ఎగ్ బన్ దోస రెడీ అయిపోయింది. ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. లేదంటే అన్నంతో కూడా మనం సైడ్ డిష్ లాగా టేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.